ఈ గీత కరెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇదిగో చూడండి, నేను ఈరోజు క్లాస్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే హ్యాండ్ షేప్ తీయటం ఎలాగన్నది వీళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. ఎంత తీసుకోవాలో ఏంటి అన్నది, ఎలా తీసుకోవాలన్నది నేను ఈ క్లాస్లో చెప్తున్నాను. చూడండి, హ్యాండ్ పొడవు వచ్చి 8 పెట్టుకున్నానండి. చూడండి 8, అటు అలాగే ఇటు పక్క కూడా నేను 8 పెట్టుకున్నాను. ఇది సంక డౌన్ వచ్చి 2.5 కానీ 3 కానీ పెట్టుకోవచ్చండి. నేనైతే 3 పెడుతున్నాను. 2.5 కూడా పెట్టుకోవచ్చు. చూడండి, దీనైతే షేప్ చూడండి నేను ఎలా గీస్తున్నానో. ఇది షేపు గీటు రాని వాళ్ళకి ఒకలాగా, ఈ షేపు ఇలా గీటు చాలామందికి రావట్లేదండి. అందుకోసం వాళ్ళ కోసం ఒక టిప్ ఉందండి. చూడండి ఒకసారి, ఇదిగో ఇక్కడ ఉంది 2 పెట్టాను. 2 కాడికి మనం ఇలా మార్కింగ్ పెట్టుకుని, ఇదిగో చూడండి, దాన్ని ఇలా షేప్ తిప్పాలండి. ఇలా షేప్ తిప్పినప్పుడు మనకి ఈజీగా తిరుగుతుంది. ఓకేనండి, సరేనా. నెక్స్ట్ మన హ్యాండ్ లూజ్ వచ్చి 6 పెట్టుకున్నా. ఇదిగో ఖర్చుతో సహా పెట్టుకుని ఇది సంఖ లూజ్ కావాలి కాబట్టి సంఖ్యకేమో ఎక్కువ లూజ్ ఉండాలండి. హ్యాండ్కి మనకి హ్యాండ్ లూజ్ తక్కువ ఉండాలి కాబట్టి మనం హ్యాండ్ కాడికి ఎంత కావాలో, హ్యాండ్ ఎంత ఉంటుందో లూజ్ చూసుకుని అక్కడ మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ కాడికి స్కేల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. ఓకే, బాయ్ బాయ్. మీ దుర్గా భవాని.